ఇలా తీసుకొచ్చాము. మన భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన మాజీ కౌన్సిలర్ నమస్కారం తెలియజేస్తూ, నాడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో గ్రామానికి గ్రామ పంచాయతీ, ఆర్థికంగా ఎదగడానికి ఒక బ్యాంకు, 100 చదవడానికి ఒక పాఠశాల అనే ఆలోచనతోటి ఆనాడు భారతదేశంలో వారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మరి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి మరి ఇవి అన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఆ నిజం ఆనాటి కళలు ఇవాళ నిజమైనవి అంటే వారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వారు పునాది రాయిలు వేసి ప్రాజెక్టులు కట్టి ఇలా శ్రీరామ్ సార్ కానీ నాథ్ సార్ కానీ ఇలా ఈ దేశంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇవాళ దేశం మొత్తం అన్నపూర్ణగా ఉన్నదంటే ఆనాటి మరి జవహర్లాల్ నెహ్రూ, వారి బిడ్డ ఇందిరాగాంధీ, వారి మనవడు రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో భూ సంస్కరణ చట్టాలు కానీ తర్వాత బ్యాంకుల జాతీయకరణ కానీ వారి అడుగుజాడల్లో పేద ప్రజానికానికి మరి కళలు నిజమైనప్పుడే మరి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ దీర్ఘకాలంగా ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప నాయకుడు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి అప్పటి వరకు దేశంలో బ్రిటిష్ పాలనలో కూడా దేశం పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ ఇతర అన్ని రంగాలలో కానీ ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా అతడు చేసినటువంటి హయాంలో పడే మాకరాడంగల్ ప్రాజెక్ట్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టులన్నీ ఆయన హయాంలో పడిన జరిగినటువంటి ప్రాజెక్టులు కానీ నిజంగా గొప్ప దార్శనీయకుడు. ఆయనే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అందరికి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన మొత్తం ప్రాపర్టీస్ అన్నీ దేశానికి దారాదత్తం చేసినటువంటి నాయకుడు. ఈరోజు కొందరు ఆయనను ఖాన్ అని చెప్పి, ముస్లింబాద్ అని చెప్పి ఇవన్నీ చెప్పి అంత పెద్ద ఉత్తమమైన కుటుంబాన్ని ఇలా అపాస్పాలు చేయడానికి కొంతమంది ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఆయన ఎన్నిసార్లు జైలు పోయిండు, ఆయన యొక్క నిజాయితీ ఏంది, వాళ్ళ తండ్రి అన్నట్టయినా ఎక్కడ మోతిలాల్ నెహ్రూ గారు వాళ్ళు ఆయన కుటుంబం ఆయన వాళ్ళకి సంబంధించినటువంటిది, వాళ్ళ తాతకు సంబంధించినటువంటిది. ఒకసారి వాళ్ళ కుటుంబం మనం చూసుకున్నట్లయితే యావత్ వాళ్ళ కుటుంబం వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టింది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా మనం సంపాదించబడుతున్నట్టు కుటుంబం. ఈరోజు మనం నిజంగా మనం రుణపడి ఉన్నామంటే జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీ గారి కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా నిజంగా దేశ ప్రధానిగా కూర్చున్నట్లయితే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చేసినటువంటి సేవ కానీ వాళ్ళ ఆత్మ త్యాగంగా పార్టీకి మనం న్యాయం చేసిన వారు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఉన్నటువంటి మండపాటికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు